Sorry ass DJ. హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటనుకుంటున్నారా? గులాబ్ జామ్ పిండి. ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే చాలండి, మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా ఇంట్లోనే టేస్టీగా గులాబ్ జామ్ రెడీ చేసుకోవచ్చు. అది ఎలాగంటే, ముందుగా గులాబ్ జామ్ పిండిని ఒక బౌల్లో వేసుకోండి. దీంట్లో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పాలు అనేవి మీ ఆప్షనల్ అండి. పాలు ఉంటే పాలు వేసుకోవచ్చు, లేదంటే వాటర్ కూడా వేసుకొని మెత్తగా చపాతీ ముద్దలా కలుపుకోవచ్చు. ఇలా చపాతీ ముద్దలా బాగా కలుపుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టుకోండి. ఈలోగా షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో షుగర్ వేసుకోండి, తర్వాత వాటర్ కూడా వేసుకోవాలి. రెండు బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ కరగాలి బాగా. ఈలోగా 4 ఇలాచీలు కూడా వేసుకోండి. ఇలాచీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. షాప్లో కొన్న టేస్ట్ వస్తుంది. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డ్రీ ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి బాగా వేడైన తర్వాత దీంట్లోనే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కేలోగా మనం ముందుగా పక్కన పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని మీకు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. బాల్స్కి క్రాక్స్ లేకుండా చూడండి. క్రాక్స్ ఉంటే ఆయిల్లో వేసిన వెంటనే పగిలిపోతాయి. అందుకే ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా రౌండ్గా బాల్స్లా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా వేడైంది. దీంట్లో వేసేసుకోండి ఒక్కొక్కటి. ఇలా అన్నీ వేసుకొని స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఈ కలర్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్లో వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఇలా మన చేతితో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని చక్కగా తినచ్చు. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇలా డబుల్ అవుతాయి అన్నమాట. పక్కన పెడితే బాగా నాని. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.